గ్రామాలలో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతిరోజు బీఎల్ఓతో పాటే ఇల్లిల్లు తిరుగుతూ అన్ని పరిశీలించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్టీ సభ్యత్వాల జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అందరి ఓట్లు కాపాడేలా పగడ్బందీగా పనిచేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నల్గొండలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సభ్యత్వాల జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలనలో భాగంగా ప్రతిరోజు బీఎల్ఓ ఇల్లిల్లు తిరుగుతారని, గ్రామాలలో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతిరోజు బీఎల్ఓతో పాటే ఇల్లిల్లు తిరుగుతూ అన్ని పరిశీలించారని, కార్యకర్తలు ఎక్కడా గొడవలు పెట్టుకోవద్దన్నారు. అనుమానం వస్తే వెంటనే ఆర్డీఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఈ నెల 17న పెద్ద స్కామ్ చేసేందుకు సీఎం రేవంత్ నల్గొండకు వస్తున్నాడని, హ్యామ్ రూట్లు అన్నీ వట్టితేనని, హాంబాక్ అని కమిషన్ల కొరకే ఈ హంగామా అని అన్నారు. కోతల రాయుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు ₹1 కూడా ఇవ్వలేదని, జిల్లా మంత్రులు ఇద్దరు అసమర్థులని, జిల్లాలో అభివృద్ధి కనబడటం లేదన్నారు. కేసీఆర్ వచ్చిన ప్రతిసారి నల్గొండను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, మెడికల్ కాలేజీలు, భగీరథ పథకం, 1300 కోట్లతో నల్గొండ పట్టణం అభివృద్ధి చేశారని తెలిపారు. ఇద్దరు మంత్రులు స్కాములు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ను కాకా పట్టేందుకు సభ నిర్వహించబోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఓటుని కాపాడాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఐటీకి పోయి తీరాలి. బిఎల్ఓతో పాటు మీరు ప్రతి ఇంటికి పోయి తీరాలి. రోజు 50 ఇళ్లకు 50 మామూలు ఇవ్వడానికి వాళ్ళు ఏదైతే పోతారో వాళ్ళని కలిసి ప్రతి ఒక్కరు మీరు కలవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పోయాకే ఉండరు ఇంట్లో. ఆ ఇళ్ళలో మీరు గుర్తుపడతారు కాబట్టి అవసరం ఫోన్ చేస్తారు, పిలిపించుకుంటారు, వివరాలను చెప్తారు. మ్యాపింగ్ ప్రధానంగా మ్యాపింగ్ ఎక్కువ ఇష్యూస్ వస్తాయి. మ్యాపింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి మనకు వ్యతిరేకమనో మనకు అనుకూలమనో కాదు, మనకు వచ్చిన అవకాశం దీన్ని ఎట్లా వాడుకోవాలనే తెలియదు పని చేసుకోవాలి. ప్రజలు కలవడానికి మనకు కూడా వచ్చిన ఓటర్లకు కూడా మళ్ళీ ఒకసారి వ్యక్తిగతంగా కలవడానికి మనకు వచ్చిన అవకాశం. అయితే మనం ఒక్కరే ఉంటాం అనుకోవద్దు, మిగతా 2 పార్టీలలో కూడా ఉంటారు. సరే చాలా పార్టీలు ఉన్నాయి, దేశం చదివేరు కానీ ఇవాళ ఇక్కడ ప్రతి 2 పార్టీలలో కూడా ఉంటారు. ఎందుకంటే ఇవాళ అవతలలో కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి మీద దీని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి. అయితే గొడవ పెట్టుకునే పని లేదు, దేనికైనా కాయమే. ఏవో పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఒక పిటిషన్ వేయడమే తప్ప గొడవ పెట్టుకొని ఆలస్యపడి ఆలం కావద్దు. పొరపాటు చేసినట్టు అనిపిస్తే ఇక్కడైనా వెంటనే పిటిషన్ ఇవ్వడం మేము వచ్చి మాట్లాడి, మీరు గ్రామాలలో నేను మీ మండల నాయకులు చెప్పండి, మీరు రూపాయలు చెప్తారు, మాట్లాడి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలని మన అడ్వకేట్స్ ఉంటారు. ఆ భక్తులు చేసుకున్నాం. కానీ ఇదేదో పెద్ద ఒట్టి మొత్తం తీసేస్తానికి ఏదో చేసినాం, భూతమని భయపడే పని లేదు. అట్లనే ఏడిపోతే ఇక్కడ కూర్చుంటే కాదు. ప్రత్యేకించి బిఎల్ఏలు మాత్రం సార్ 2018 ఉదాహరణ చెప్పి అవతల పక్క రాష్ట్రంలో బెంగాల్ బీహార్ అయితే మన కళ్ళ ముందు చూసినాం. పాపం వాళ్ళు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఉన్న 27 లక్షల ఓట్లు 70 తీసేసిన 90 తీసేసిన 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోండి. మేము బతికే ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, మా ఓటు మాకు రావాలని న్యాయంగా అవి ఇచ్చినా కూడా ఇవాళ మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలో ఉండేది. ఆ ఓటు ఇచ్చినా మమతా బెనర్జీ వాళ్ళ అధికారంలో ఉండేది. అంత దుర్మార్గం చేసేది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు స్పెషల్ సమ్మరీ రివిజన్ కు తేడా ఉన్నది. మనం ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్లు అయ్యేటప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, ప్రతి సంవత్సరం ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఏదైతే రివిజన్ చేస్తారో, అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రివిజన్ చేస్తారో అది స్పెషల్ సమ్మరీ రివిజన్ SSR. ఆ SSR లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి రాడు. బాగా గుర్తుపెట్టుకోండి, బిఎల్ఓ మీ ఇంటికి రాడు. కానీ సరిలో మీ ఇంటికి రాకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది, మీరు వాళ్ళని గెలవకపోతే మీ ఓటు పోతుంది. సీరియస్, నేను జోక్ కాకపోయి ఇది స్మృతి ఇరానీగా జరిగింది. అందుకనే చెప్తున్నా,
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓడిపోయిందా బాబు? అర్థమైందా మీకు? చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు నామవ్యవస్థ తీసుకోకండి. ఇది మన భవితవ్యం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల భవితవ్యం. ఇలా తెలంగాణ మా జాగీర్ అంటే మా జాగీర్ అంటే ఆ కోదాడ క్రాస్ చేసి ఇక్కడికి వస్తున్నారు కదా. మన తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన జాగీరుగానే ఉండాలంటే తప్పకుండా మనం బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క డ్యూటీస్ తెలుసుకోవాలి. అవునా కదా? భారతదేశంలో ఒక మహిళ 1966 సంవత్సరంలోనే దేశానికి ప్రధానమంత్రి అయింది. ఉత్తరప్రదేశ్ ఒక మహిళ ముఖ్యమంత్రి అయింది. ఈ దేశంలో అంటే ఓటు హక్కు అనేది ఎంత అడ్వాన్స్ గా తీసుకొచ్చింది ఈ దేశంలో. వేరే దేశాల్లో ఇంత సీన్ లేదు. ఫ్రాన్స్ లో కానీ జర్మనీలో కానీ ఎంతో పోరాడితే తప్ప వాళ్ళ ఓటు హక్కు రాలేదు. అమెరికాలో 13% ఉన్న నల్ల జాతీయులకు ఇప్పటికి కూడా చక్కగా ఓటు హక్కు లేదు. మీకు తెలుసా ఆ విషయం? ఇప్పటికి కూడా చక్కగా ఓటు హక్కు ఇవ్వనివ్వరు వాళ్ళకి. ఇప్పటికి కూడా పంచాయతీ ఉన్నది వాళ్ళకి. కానీ మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలు, జనరల్ కేటగిరీ అన్ని వర్గాలకు కూడా టాటాకైనా అదే ఓటు. ఇక్కడ ఉన్న మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు కూలీలకు కూడా అదే ఓటు. ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని చేయాలో అన్ని చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు గ్రామాలలో కూడా మీరు ఎన్నడూ కూడా అనుకోలేదు. మనం కూడా 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అందరూ మన వాళ్ళు అనుకున్నాం. సంపన్న వర్గాలు మన వాళ్ళు అనుకున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మనమే వాళ్ళ ఇంటి ముందర ఆగినాం. అసలు ఊళ్ళల్లో పార్టీ లేవు, అంత మన పార్టీ అనుకున్నాం. అందరు మనమే అనుకున్నాం. అందరిలో మనమే బంధువులు అనుకున్నాం. కానీ ఎలక్షన్ వచ్చే వరకు మనతో పని చేయించుకున్న వాళ్ళు, మనతో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళు, మనతో కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు, మనతో పెట్టుబడి సాయం తీసుకున్న వాళ్ళు, మనతో పోలీస్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు, మనతో ఎంఆర్ఓ ఆఫీసులో పని చేయించుకున్న వాళ్ళు, గెట్టుకాడ పంచాయతీ, వరంకాడ పంచాయతీ, గోరికాడ పంచాయతీ, కరెంట్ స్తంభం కాడ పంచాయతీ, ప్రతి కాడ మనతో పని చేయించుకొని ఎన్నికల కాడికి వచ్చేసరికి మా గుర్తు మాదే అని 3 రంగుల జెండాకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓట్లేసి అధికారంలోకి వచ్చి మన నుంచి దూరం అయిపోయినటువంటి సంఘటన అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఆ రోజు కూడా మీకు అందరినీ చెప్పిన నేను సోదరులారా, మీరు అందరూ మన వాళ్ళు అనుకుంటున్నారు. రేపు ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి పోతారు, వీళ్ళు మన వాళ్ళు కాదు, జాగ్రత్త అంటే మీరే అన్నారు. లేదు సార్, అందరు మనోళ్ళే, వీళ్ళంతా మా ఓట్లనే మన డబ్బాలు వేస్తారని చెప్పారు. వేసినా తప్పి మీరు ఇంటికి పోతే కనీసం లేచి కూడా మిమ్మల్ని మందలేదే. ఒక్కొక్క 4 లక్షలు 5 లక్షల రూపాయల సీఎం ఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ వచ్చిన 6 ఇక మీకేకుంటే ఎవరికి వేస్తామని మిమ్మల్ని ఎగతాళి చేసినటువంటి పరిస్థితి అవునా కాదా మీ గుండె మీద చేసుకొని తెలియజేసుకోండి. అట్లాంటి పరిస్థితుల్లో అవమానం చేసినా అధికారం పోయినా నిలబడ్డటువంటి మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డ మీకోసం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకోసం, ఎక్కడైతే మనం అనుకున్నామో, ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది.